ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆలోచన చేయబోతున్నటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటి అని అంటే, వాక్యం యొక్క పాత్రలో ప్రధానమైన విషయం అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకు అనంటే, అబద్ధ బోధ అనేది చాలా ప్రమాదకరమైనది. అబద్ధ బోధను ఖండించేది ఏది అని అంటే వాక్యము. కాబట్టి యోధ తన పత్రికను రాస్తూ తెలియజేసినటువంటి మాటను మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. యోధ రాసినటువంటి పత్రికను గనక మనం చూడగలిగినప్పుడు తెలియజేస్తూ ఉంటాడు. 3వ వచనం చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులారా, మనందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేషాసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా, అంటే రక్షణను గురించి ఆయన వ్రాయాలి అని ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడు? విశేషమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎందుకు అనంటే, బోధ అనేది కనుక మారిపోయింది అని అంటే రక్షణ ఏమైపోద్ది? మారిపోద్దా? అంటే ఈరోజు చాలామందికి కూడా అర్థం కాని విషయం ఏంటి అని అంటే, ఆయన పాస్టర్ గారే కదండి, ఆయన చెప్పేది కూడా ఏంటి? వాక్యమే కదండి అని అంటారు. అంటే ఆయన పాస్టర్ గారని మీరు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, కానీ ఎవరు అనుకోవాలి? అసలు ఆశ్చర్యం ఏంటి అని అంటే, పాస్టర్ అనే పదం సేవకుడికి వర్తించదు, అంటే సువార్థికుడికి వర్తించదు. ఎవరికి వర్తిస్తుంది అని అంటే, అది తెలుగులో సంఘ పెద్ద అని చెప్పేసి అని అన్నాడు. సంఘ పెద్దలకు ఉండవలసినటువంటి అర్హతలను గురించి బైబిల్ ఏం చేసిందనంటే మాట్లాడింది. అలాంటి వారిని మాత్రమే అక్కడ ఏం చేయాలి? పెద్దగా పెట్టాలి. ఒకవేళ అలాంటి అర్హతలు లేని వారిని సంఘ పెద్దలుగా పెడితే అది సంఘ పెద్ద అవ్వదు. వాళ్ళు సంఘ పెద్దలు అవ్వరు, అక్కడ ఉన్న సంఘము అవ్వదు. అంటే ఈరోజు లోకంలో కనుక మీరు ఆలోచన చేయగలిగితే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకి కనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ యోధ రాసినటువంటి మాటను కనుక మనం చూడగలిగితే ఖచ్చితంగా ఆయన రక్షణను గురించి మాట్లాడుతున్నాడు. అంటే మీకు రాయవలసి వచ్చింది ఈ విషయం, చాలా ఆసక్తితో నేను ఎందుకు రాస్తూ ఉన్నాను అనంటే అంటూ ఉన్నాడు, ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. యాలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. అంటే ఈ బోధన మార్చేసే పరిస్థితి ఉందానంటే ఉంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడనంటే, వారు భక్తిహీనులే, మన దేవుని కృపను కాముకత్వమునకును దుర్వినియోగపరచుచు మన అద్వితీయనాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. అంటే వాస్తవంగా ఈరోజు వాళ్ళకి కొత్తగా తీర్పు తీర్చే పరిస్థితి ఏమీ లేదు. పూర్వమందే ఏ విధంగా తీర్పు తీర్చబడింది అనే విషయాన్ని కూడా ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడనంటే యోధ వ్రాస్తూ ఉన్నాడు. అంటే ఒక అబద్ధాన్ని గనక మనం ప్రయత్నం చేసి జనాలలోకి దానిని చొప్పించి దాన్ని ముందుకు గనక తీసుకుని వెళ్ళాలి అని అంటే దేవుని తీర్పు ఆలస్యం అనేది చేయదు. ఎందుకు అనంటే ఈరోజు సొసైటీలో అంటే ఎక్కువగా చర్చిలు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి, విపరీతంగా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది అని అంటున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటి అని అంటే సత్యం అనేది ప్రకటించబడటం లేదు. మీరు బాగా గమనించండి. మీకు ఇది బాగా అర్థం కావాలి అని అంటే, ఆహారం విరివిగా దొరుకుతుంది కానీ కల్తీ లేని ఆహారం దొరుకుతుందా మీకు? ఇదివరకుతో పోలిస్తే మీకు బాగా గమనించాలి అని అంటే, ఇదివరకు అంటే దాదాపుగా ఒక 40 ఏళ్ళ వెనక్కి వెళ్తే ప్రతి సెంటర్కి కూడా ఇలా దుకాణాలు ఉండే పరిస్థితి ఉండేది కాదు. ఎవ్వరూ పర్చేజ్ చేయాలన్నా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళేవారు అని అంటే సంతలకు వెళ్ళేవారు. మీకు సంతలో దొరకని వస్తువు అంటూ ఏది కూడా ఉండేది కాదు. ఎంత చేసేవారు సంత అని అంటే వారం రోజులకి సంత చేసుకునేవారు. అంటే మార్కెటింగ్ అంతా కూడా ఎంత చేసేవారు? వారానికి. మీకు కొంతమంది జనాలు వాడే పదం ఎట్లా ఉంటుంది అని అంటే సంత మార్కెట్ అంటారు. సంత ఏంటి, మార్కెట్ ఏంటి? రెండు ఒకటే. సంత మార్కెట్ కాదురా నాయన, మార్కెట్ అంటేనే సంత అని అంటే లేదు సార్ సంత మార్కెటే అంటున్నాడు. అంటే మనం చెప్పినా కానీ కొంతమంది ఏం చేయరనంటే వినరు. విషయం ఏంటి అని అంటే ఆ పదాలు అర్థం చేసుకోవడం రావాలి, ఆ భావాలు అర్థం చేసుకోవడం అనేది రావాలి. ఇప్పుడు ఆ రోజుల్లో ఆహారం దొరికేది, ఎలాంటి ఆహారం దొరికేది? నాణ్యమైన ఆహారం దొరికేది. విషయం ఏంటి అని అంటే కొనుక్కోవడానికి డబ్బులు లేవు. మీకు బాగా ఆలోచన చేయండి. నాణ్యమైన ఆహారం దొరికేది కానీ కొనుక్కోవడానికి ఏమి లేదు.
డబ్బులు లేవు. కానీ ఈరోజు ఆహారం విరివిగా దొరుకుతుంది, డబ్బులు ఉన్నాయి, కొనుక్కుంటున్నాం, తింటున్నాం, కానీ ఏమి లేదు. ఆరోగ్యం లేదు, నాణ్యమైన ఆహారము లేదు. దాని వలన ఆరోగ్యం ఏమవుతుందనంటే పాడైపోతుంది. మనకు అర్థమవుతుంది, ఒక నాణ్యమైనటువంటి ఆహారం కనుక మనం తినకపోతే మన ఆరోగ్యం ఏ విధంగా చెడిపోతుంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఈరోజు జంక్ ఫుడ్ అని అంటున్నారు కదా. వాస్తవంగా ఇదివరకు ఫాస్ట్ ఫుడ్ అనేది మనకు అసలు కనబడేదే కాదు, అవునా? అసలు ఫాస్ట్ ఫుడ్ అనేది మనకి ఊర్లలో కనబడేది కాదు. సిటీకి వెళ్తే పానీపూరి దొరుకుతుందంట అనుకునేవారు. ఇవాళ ఇళ్ళకి బండి వేసుకుని బండి మీద వచ్చేస్తున్నారు వాళ్ళు. ఎంత నీట్గా ఉంటాడో కదా పానీపూరి బండి అమ్మాయి ఆయన. అంటే మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. అంటే ఈరోజు ఆహారం విరివిగా దొరుకుతుంది, ప్రతి ఊరికి వచ్చేస్తుంది. ఫాస్ట్ ఫుడ్ అని అనుకుంటున్నాం, కానీ ఎంత ఫాస్ట్గా తింటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఈరోజు చూడండి, మనకి ఏదన్నా దొరకపోతే ఇంకా ప్రత్యామ్నాయం లేదు అని అంటే తినాలి తప్ప. మీరు పిల్లలను చూడండి, ఇవాళ బాగా చిన్న పిల్లలను చూడండి, ప్రతిదీ కూడా ప్యాకెట్ ఆహారం. అది కూడా ఎలాగనంటే, మీరు ఎప్పుడైనా కానీ ఫ్యాక్టరీ మేడ్ అనేది మీరు చూడలేండి. అలాంటివి దాదాపుగా రీల్స్ చూసే జనాలు అవి ఏమీ కూడా చూడరు. ఫ్యాక్టరీ మేడ్ అని చూడండి. ఇదివరకైతే ఈ ఛానల్స్లో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కానీ, యానిమల్ ప్లానెట్స్ కానీ, లేకపోతే ఆ ఛానల్స్లో కొన్ని ఛానల్స్లో ఏం చూపించేవారు అని అంటే ఫ్యాక్టరీ మేడ్ అని కొన్ని ప్రోడక్ట్స్ చూపించేవాడు. అవి ఎట్లా తయారవుతాయి ఏంటి అనే దాని గురించి కూడా చూపించేవాడు. మీకు ఈ ఆహారం తయారయ్యేటటువంటి వస్తువుల గురించి కూడా చూపించేటప్పుడు మీకు లేస్ ప్యాకెట్స్ ఇవి ఉన్నాయి కదా, వాటిని చిప్స్ ఉన్నాయి కదా, చిప్స్ని వాళ్ళు ఫ్రై చేస్తూ ఉంటారు కదా. ఆ ఫ్రై చేసేటటువంటి నూనె ఎప్పుడైనా చూసారా మీరు? డీజిల్ ఉంటుంది కదా, ఆ డీజిల్ కలర్ ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. అంటే ఒక పాయింట్ దగ్గర అది బర్న్ అయి వెళ్ళిపోయిన తర్వాత ఇంక అది పని చేయదని అర్థం. మీకు 5 స్టార్ లాంటి హోటల్స్లో కాఫీ 500, లేకపోతే బిర్యానీ 5,000, 10,000 ఎందుకు తీసుకుంటారనుకుంటున్నారు వాళ్ళు? ఒకసారి వాడిన ఆయిల్ రెండోసారి ఏం చేయకూడదు, వాడకూడదు. అందులో చాలా రకాల మెనూస్ ఉంటాయి. ఆ మెనూస్కి తగ్గట్టుగా ఆ ప్రైజెస్ అనేవి ఉంటాయి. ధనవంతుల కోసమే వెలసిని అని అంటే వాళ్ళు దేనికోసము అని అంటే ఆరోగ్యం కోసమే ప్రయాసపడుతున్నారు. మొన్న ఎప్పుడో ఒక ఇంటర్వ్యూ చూస్తే ఆశ్చర్యం వేసింది. ఏంటి అని అంటే, ఈ సుమ ఉంటుంది కదా, అదే యాంకర్ సుమ, ఆమె మహేష్ బాబు గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే, ఏమో ఏ ఇంటర్వ్యూ తెలియదు కానీ అది ఒక ఇంటర్వ్యూ మాత్రం నేను అంటే వస్తే చూస్తూ ఉన్నాను, ఫుడ్కి సంబంధించి చూస్తూ ఉంటే ఆ ఇంటర్వ్యూ వస్తే ఆయనకి ఎదురుగా ఏవో కొన్ని బర్గర్స్ కానీ ఈ మైదాతో తయారు చేసిన ఫుడ్స్ కానీ అక్కడ పెడితే తినండి తీసుకోండి అని చెప్పేసి ఆమె అంటుంది. ఆమె అంటే ఆయన అంటున్నాడు, పొరపాటును కూడా నేను తిన్నా అంటున్నాడు. పొరపాటున ఎందుకు అని అంటే నా ఆరోగ్యం డ్యామేజ్ అవుతుందని చెప్తున్నాడు. ఇవి తినకపోతే నేను ఉండలేను సార్ అంటుంది ఆమె. యాంకర్ అంటుంది, నేను ఇవి తినకపోతే నేను ఏం చేయలేను, ఉండలేను. ఇప్పుడు అందరూ అంటున్నారు మహేష్ బాబు 50 సంవత్సరాలు వచ్చినా 30 సంవత్సరాల కుర్రోలాగా ఉన్నాడు అని అంటున్నారు. దాని అర్థం ఏంటి? ఫుడ్ అనేది ఎంత రుచిగా ఉన్నది అని అన్నా కానీ అది తినకూడదు అని అంటే ఏం చేయరు, తినకూడదు, తినరు, అంతే కదా. ఇప్పుడు ఫుడ్ ఏంటనేది మనకు అర్థమైంది. బోధ అనేది ఇది తప్పు అంటే వెళ్ళొచ్చా దాని వైపు? కానీ ఈరోజు సమాజం ఏంటి అని అంటే ఆయన పాస్టర్ గారేనండి అని అంటున్నారు. అవును, అది ఫుడ్డే, కానీ తింటే నీకేమవుతుంది? అనారోగ్యం చేస్తుంది, నీ బాడీని డ్యామేజ్ చేస్తుంది. ఇవాళ ప్రపంచంలో ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యం అని చెప్తూ ఉన్నారు. మీకు 2030 కల్లా భారతదేశాన్ని ఏమని పిలుస్తారని చెప్తుందో తెలుసా? క్యాన్సర్ దేశంగా పిలుస్తారని చెప్పేసి అని అంటున్నారు. మీకు ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో జనాలు దేని వెంబడ పడుతున్నారో తెలుసా? మనమైతే విమ్ సోపు, లేకపోతే ఆ సోపు, ఈ సోపు, లిక్విడ్లని మనం ఇప్పుడు సోకు నేర్చాం. కానీ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే వాటి వల్లే అనారోగ్యాలు వచ్చినాయి కాబట్టి బూడిద పెట్టి తోముకుందాం అంటున్నారు. చార్కోల్ అని పిలుస్తున్నారు దాన్ని. ఇప్పుడు అది కూడా అమ్ముతున్నారు, ఆన్లైన్లో దొరుకుతుంది. ఇప్పుడు బూడిదని కొనుక్కునే స్థితికి వచ్చింది మన జీవితాలు. ఎందుకు? ఆ బూడిదలో కార్బన్ ఉంటుంది. ఆ కార్బన్ వల్ల అంటినటువంటి ఆ క్రిములు అవన్నీ కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుందని సైంటిఫిక్గా తేలింది. ఊర్లలో ఇది వరకు విలేజ్లో ఏమెట్టుతోమేవారు?
బూడిద. ఇప్పుడు బూడిదెట్టి తోమే వాళ్ళు ఎంతమంది? సబ్బు లేకపోతే చిందులేసేస్తున్నారు, అవసరమైతే అవి అక్కడే వదిలేస్తున్నారు. తోమే పరిస్థితి ఏమీ లేదు. పోనీ కనీసం ఆ 4 ఆ పాత్రలు కూడా తీసుకెళ్ళి బయట పైపు దగ్గర నీ దగ్గర పెట్టి తోమే మనుషులు ఎవరో కూడా లేరు. సింక్ దగ్గర తప్పితే తోమే పరిస్థితి ఉండదు. ఎందుకు అనంటే అలవాటైపోయాం మనం. ఈరోజు కూడా లోకంలో అబద్ధ బోధక మనుషులు ఏమైపోయారని అంటే అలవాటైపోయారు. కాబట్టి దాన్ని విడిచి ఏమవ్వలేకపోతున్నారని అంటే బయటకు రాలేకపోతున్నారు. కానీ యోధ అంటున్నాడు, మీరు రక్షణ విషయం జాగ్రత్త, ఈ రక్షణ పాడైపోయే పరిస్థితి ఉంది, దాని గురించి నేను విశేషాసక్తి కలిగిన వాడు నేను రాస్తున్నాను. ఆ ఒక్క బోధ నిమిత్తం మీరు పోరాడండి. ఈ బోధ అప్పగించిన వాడు ఎవరనంటే క్రీస్తు ప్రభు. దీనిలో నుంచి కనుక మీరు వెళ్ళిపోతే మీకేం లేదు అనంటే రక్షణ లేదు. కొందరు రహస్యముగా చొరబడ్డారు, జాగ్రత్త అని చెప్పేసి అని అంటున్నాడు. ఇప్పుడు కొందరు రహస్యముగా చొరబడ్డారు అని అన్నప్పుడు చొరబడిన వారిని గురించి ఆలోచన చేయాలా లేదా? మీరు దేశంలో కూడా దేశద్రోహులు పడ్డారు అని అంటే ప్రభుత్వం ఉండని చూద్దాం అని అంటారా? మన దేశంలో రా అనే ఒక ఏజెన్సీ ఉంటుంది, గూఢచారి సంస్థ. ఆ గూఢచారి సంస్థ చేసే పనులు ఏమిటి అని అంటే మన దేశంలోనికి ఎవరైతే ఉగ్రవాదులు వస్తారో లేకపోతే దేశాన్ని పాడు చేసే దేశద్రోహులు ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని అరికట్టే పని ఎవరికి అప్పగించింది అని అంటే రా అనే ఒక ఏజెన్సీకి అప్పగించింది. ఇప్పుడు మరి అబద్ధ బోధని పోరాడాలి, కాపాడాలి అనే విషయం గురించి, అంటే అబద్ధ బోధ మీద పోరాటం చేయాలి, సత్యాన్ని కాపాడాలనే దాని గురించి ఎవరు పోరాడాలి? ఎవరు పోరాడతారు? మన దేశం లోపలికి వచ్చి మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులే దేశాన్ని పాడు చేస్తున్నారు అని అంటే వాళ్ళని టాలరేట్ చేసి ఎంటర్టైన్ చేస్తుందా దేశం? చేయదు, ఎప్పుడూ చేయదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆలోచన చేసి చూడండి. మన దేశం యొక్క రహస్యాలు ఒక ఆయన ఏం చేశాడు అని అంటే అమ్మేశాడు. ఒకసారి అమ్మేస్తే దేశమంతా తలబట్టుకుంది. అది కూడా దేనికి సంబంధించినటువంటి వివరాలు అని అంటే ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గురించినటువంటి డాక్యుమెంట్స్ 20,000 డాక్యుమెంట్స్ అమ్మేశాడు. దేనికి కారణమై అమ్మేశాడు అని అంటే బాగా రిచ్ మ్యాన్స్కి అందరికీ పార్టీలు ఇవ్వడం అలవాటు ఆయనకి. ఆయన కూడా ఒక ఏజెన్సీలో దేశం తరపున పనిచేసినటువంటి అధికారి. ఇప్పుడు ఆయనకి ఏంటి అని అంటే నాకు ఇంత డబ్బు కావాలి అంత డబ్బు కావాలని దేశం అడిగితే నువ్వు నీ వ్యసనాలను మానుకోవాలి, కానీ దేశాన్ని డబ్బు అడిగితే ఎట్లా ఇస్తుంది, నీకు జీతానికి డబ్బు ఇస్తారు కానీ అని అంటే చివరికి దేశం డబ్బు ఇవ్వలేదని ఏం చేశాడనంటే దేశ రహస్యాలు వేరే వాళ్ళకి అమ్మేశాడు. దేని కొరకు? తన విలాసాల కొరకు. ఈరోజు కూడా మనల్ని కొన్నటువంటి ప్రభువుని కేవలం వాక్య నిమిత్తం ఏం చేస్తారు అని అంటే డబ్బు నిమిత్తం ఏం చేస్తారంటే వాక్యాన్ని అమ్మేస్తారు. అబద్ధ బోధ నిమిత్తం వాక్యాన్ని ఏం చేస్తారు అని అంటే అమ్మేస్తారు. అలాగ అమ్మేశారు అని అంటే అది ఏది కాదు, సత్యం ఎంత మాత్రమో కాదు. ఈరోజు మీరు బాగా చూడగలిగితే ఒక విషయాన్ని మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఒక 2 వీక్స్ బ్యాక్ 3 వీక్స్ బ్యాక్ రాజ్ ప్రకాష్ పాల్ ఏమంటున్నాడు అని అంటే అతన్ని చేసేటటువంటి పనులన్నీ సమర్థించుకోవడానికి ఏమంటున్నాడు అని అంటే ఇప్పుడు పాడే పాటలు కావచ్చు, మీకు సినిమా పాటలు అనిపిస్తున్నాయి, కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 90% కీర్తనలు ఏవి అని అంటే సినిమా పాటలే, అవి పాడడం మానేయండి అని అన్నాడు. ఇప్పుడు నన్ను దొంగ అంటే నేను మిమ్మల్ని ఏమంటాను? దొంగ అంటాను. అంటే ఇద్దరు దొంగలైతే ఊళ్ళు దోచుకోవచ్చు, అంతేనా? అప్పుడు అంటే నిజంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో సినిమా పాటల అవ ఇవ అనేది పక్కన పెట్టు, నువ్వు చేసే పని అంతా ఏంటి? ఇప్పుడు యవనస్తులందరినీ ఒక చోట చేర్చి లోకంలో పబ్బులు ఎలాగైతే ఉంటాయో అక్కడ జనాలందరినీ తెచ్చి ఎగిరెగిరి గంతులు వేసేటట్టుగా చేసి వాళ్ళని ఎటువైపుకి నడిపిస్తున్నారు. అంటే ఈరోజు ఏమనుకుంటున్నారంటే జనాలు మనం చేసేదంతా రైటేలే, మనం చేసేదంతా ఎవరి కోసం? ప్రభు కోసమేలే అని అనుకుంటూ ఉన్నారు. మనం చేసేదంతా ప్రభు కోసమే అని అనుకుంటే పొరపాటు. ప్రభు ఏం చెప్పాడో ఎగ్జాక్ట్గా 100కి 100% ఏం చేయాలి? అదే చేయాలి. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. మీకు అప్పుడప్పుడు కూడా ఈ టైల్స్ వేసేటటువంటి వ్యక్తులను కనుక మీరు చూడగలిగితే పొరపాటును కనుక వాళ్ళు కొలతలో సరిగా కొలవకుండా దాన్ని మెజర్ చేయకుండా కట్ చేశారనుకోండి, అది ఆ ప్లేస్లోకి వెళ్ళి ఫిట్ అయిద్దా? ఎందుకు అవ్వదు? మెజర్ అనేది ఏమైంది? కొలత అనేది ఏమైపోయింది? మారిపోయింది. మారిపోతే అది పనికి వస్తుందా? పనికిరాదా? పనికిరాదు. ఇప్పుడు దేవుని వాక్యం అనేది కొలత. ఏం చేయడానికి? నువ్వు ఆరాధన చేయడానికైనా, నువ్వు ప్రార్థన చేయడానికైనా, నువ్వు పాడడానికైనా, నువ్వు బోధించడానికైనా, ఇంకొక దానికైనా కొలత ఏది? ఇప్పుడు వాక్యం. నువ్వు ఏం చేసినా ఒక పాట పాడాలి అని అంటే దాని కొలత ఏదై ఉండాలి?
దేవుని వాక్యమై ఉండాలి. ఒకవేళ దేవుని వాక్యమే కాదు అని గనక ఏం చేసినా దేవుని కోసమే అని అనుకుంటే గనక ఒక విషయాన్ని నేను మీకు స్పష్టంగా తెలియజేస్తాను. వాక్యం ఎంత ఇంపార్టెంటు, వాక్యంను గనక దాటి వెళ్ళిపోతే, అబద్ధంలోనికి మనం వెళ్ళిపోతే ఎంత ప్రమాదానికి మనం దారి తీస్తాము అనేది గనక మీరు ఆలోచన చేయగలిగితే, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 15వ అధ్యాయాన్ని గనక మనం చూడగలిగితే, ఇక్కడ అమాలేకీలందరినీ కూడా హతము చెయ్యి, రాజును కూడా బ్రతకనివ్వకు అని రాజు అయినటువంటి సౌలుకు చెప్పినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే సౌలు ఆ దేశం మీదకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు అని అంటే పట్టుకుని అందరినీ చంపి రాజును సజీవంగా పట్టుకుని బలిసిన ఎడ్లను పట్టుకుని వచ్చాడో అక్కడ జరిగిన సందర్భం చెప్తూ ఉంటాడు. 13వ వచనం, 15వ అధ్యాయం 13వ వచనంలో తెలియజేస్తూ ఉంటాడు. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా. ఎవరు నెరవేర్చారు? సమూయేలు సౌలు దగ్గరకు వచ్చి, ఇదిగో దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, అమాలేకీలందరినీ కూడా నువ్వు చంపేయి, పిల్లలు కానీ పశువులను కానీ పురుషులను కానీ స్త్రీలను కానీ వేటిని కూడా ఉంచకూడదు, నిర్మూలం. ఇంకా చెప్పాలి అని అంటే సర్వనాశనం అంటారు కదా, ఇంకా అసలు ఏది బ్రతకడానికి వీల్లేదు, నువ్వు నాశనం చేసేయి అని చెప్పేసి అని అన్నారు. అనగానే ఇప్పుడు సమూయేలు తిరిగి వచ్చి సౌలు దగ్గరకు రాగానే ఈయన ఏం చేశాడంట? ఆజ్ఞను నెరవేర్చాడా, నెరవేర్చలేదా? నెరవేర్చలేదని మీరు నేను అంటున్నాం, ఆయన ఏమంటున్నాడు? నెరవేర్చాను అని అంటున్నాడు. ఈరోజు సొసైటీ కూడా ఏమంటుంది? మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మేము ఈ నల్లట్ట పుస్తకమే తీసుకున్నాం, మేము ఇదే వాక్యాన్ని ఫాలో అవుతున్నాం, మేము క్రీస్తుని ఆరాధిస్తున్నాం, అన్నీ కామనే. కొలత ఏదా? మెజర్ ఏది? మెజర్ ఎక్కడ ఉంది అని అంటే దేవుని ఆజ్ఞలో ఉంది. ఆ ఆజ్ఞను దాటి వెళ్ళిపోతే ఆజ్ఞాతిక్రమం ఏమవుతుంది? పాపం అవుతుంది. నువ్వు ఆ పాపంలో ఉంటే నీకు రక్షణ అనేది లేదు. చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు ఇక్కడ, నేను నెరవేర్చాను ఆజ్ఞని అనగానే 14లో అంటాడు, సమూయేలు అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడవని అడిగాను. అన్ని నాశనం చేసేస్తే ఇంకా ఏం వినబడుతున్నాయి నాకు? ఎడ్ల అరుపులు, మేకల అరుపులు, గొర్రెల అరుపులు ఎట్లా వినబడతాయి నాకు? అంటే నువ్వు సమూల నాశనం అని అంటే సమూల నాశనం, వద్దు అంటే వద్దు, వద్దంటే వద్దు, ఇంకా మళ్ళీ దాన్ని నేను కవర్ చేస్తాను అనే విషయం ఏది కూడా ఇక్కడ లేదు. చెప్తూ ఉంటాడు 15వ వచనం, అందుకు సౌలు, అమాలేకీల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలము. నీకు మంచి అనిపించిందంతా దేవుడికి మంచి అనిపించదు. జనులు తెచ్చారు, ఎందుకు తెచ్చారు అని అంటే దేవునికి అర్పించడానికే అని అన్నారు. అంటే దేవునికి అర్పించడానికి నీకు నచ్చింది, నీకు మంచిది అనిపించింది అలా నువ్వేం చేయకూడదు. విషయం ఏంటి అని అంటే పాయింట్ ఇక్కడ కరెక్టే. ఆయన అనుకున్నది దేవుడికి తేవాలి అని అంటే ఎలాంటివి తేవాలి? బలిసినవి, క్రొవ్వినవి, నాణ్యమైనవి దేవుని దగ్గరికి తేవాలి. వద్దు అన్నప్పుడు కూడా తెస్తే ఆ దేశంలో నుంచి నువ్వు ఏది కూడా ఏం చేయొద్దు, తేవద్దు. ఆ రాజ్యం దగ్గర నుంచి, ఆ రాజు దగ్గర నుంచి నువ్వు ఏది కూడా చివరికి ఎవరిని తేవద్దు? రాజును కూడా నువ్వేం చేయొద్దు, తేవద్దు. కానీ తేవద్దు అని అంటే ఏం చేశాడు? తెచ్చి మళ్ళీ అంటున్నాడు, నీ ఆజ్ఞను నేను నెరవేర్చాను. తెచ్చినవన్నీ కూడా ఎందుకు తెచ్చాను అనుకో? నా కోసం తెచ్చాను అనుకున్నావు సమూయేలు? నేను చెప్పేది విను. దేవుడైన యెహోవాకు నేను ఏం చేయాలనుకుంటున్నాను? బలర్పించడానికి నేను కొవ్వినవి తెచ్చాను అంటున్నాడు. మరి ఇప్పుడు దేవుడు దీన్ని యాక్సెప్ట్ చేయాలా, యాక్సెప్ట్ చేయకూడదా? కొవ్వినవి తేవాలి అని అన్నాడు. ఎప్పుడు తేవాలి, ఎక్కడికి తేవాలనేది పాయింట్, అంతే కదా? ఆయన తెమ్మన్న చోటకు నువ్వు తేవాలి, ఆయన వద్దన్న చోటకు నువ్వేం చేయాలి? మానేయాలి. కానీ ఈరోజు జనాలు ఏంటి అని అంటే వద్దన్న చోటకి వెళ్ళి మేము కూడా దేవుడిని ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. వద్దన్న చోటకి వెళ్ళి మేము కూడా దేవుడిని ఏం చేస్తున్నాం? ప్రకటిస్తున్నాం. మేము ప్రకటించేది ఇదే అని చెప్పేసి అని అంటున్నారు. జాగ్రత్త, అబద్ధం అనేది నీ రక్షణను ఏం చేస్తుంది? పాడు చేసేస్తుంది. నీ రక్షణ అనేది నిలవదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అబద్ధ బోధ అనేది చాలా ప్రమాదం అంటూ ఉన్నాడు. అప్పుడు 16వ వచనంలో అంటున్నాడు, సమూయేలు నీవు మాట్లాడా పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా, సౌలు
చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలు గోత్రమునకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇజ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయము, వారులై మగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవయ్యగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేతివనెను. దేని మీద? దోపుడు సొమ్ము మీద నువ్వేం చేసావనంటే ఎగబడ్డావు. వద్దు అన్న దాని మీద నువ్వేం చేసావని అంటే దేవుని కోసం చేశానంటున్నావు, కానీ దేవుని మాట నువ్వేం చేయలేదు. విన్నావా అని అంటే వినలేదు. ఈరోజు మెజారిటీ క్రిస్టియన్స్ వింటున్నారా, వినటం లేదా? వింటున్నారా, వినడం లేదా? మీకు బాగా అర్థమయ్యే విషయం ఏంటి అని అంటే, ఈరోజు క్రీస్తు సంఘం అనగానే జనాలందరూ ఒక రకమైనటువంటి అంటే తప్పుడు భావజాలాన్ని కలిగి ఉంటారు. వాస్తవంగా నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అని అంటే, ప్రసంగి గ్రంథం మనం బైబిల్ నేర్పించడానికి పెట్టాం కదా. పెట్టినప్పుడు అక్కడ కింద ఒక ఆప్షన్ పెట్టాం, మీరు మీ సంఘం యొక్క సువార్థికుడితో లేకపోతే మీ సంఘం యొక్క అనుమతితో ఈ తరగతి జాయిన్ అవుతున్నారా అని పెట్టాం. వీళ్ళందరూ వెళ్ళి, అయ్యా మేము పలానా చోట బైబిల్ నేర్చుకోవాలనుకుంటున్నాం, ఉదయాన్నే 5 గంటలకి వాక్యం నేర్పుతారంట అని అనగానే, ఎవరో ఏంటి అనగానే క్రీస్తు సంఘము అని చెప్పారు. చెప్తే వాళ్ళ వెంటనే వద్దు, నేర్చుకోవద్దు. ఎందుకు నేర్చుకోవద్దు? వాళ్ళకి వాక్యం తెలిసింది అనుకోండి, ఇప్పుడు వీళ్ళ ఆటలు సాగవు. మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను. ఒకప్పుడు భారతదేశంలో మీకు అంబేద్కర్ బ్రతుకున్నటువంటి కాలం కావచ్చు, దానికి ముందు కావచ్చు, ఒక రకంగా అంబేద్కర్ ఒక ఆశాజ్యోతి, ఒక ఆశాదీపం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే, మనుధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది మనిషిని మనిషిగా చూడలేదు. చూడలేని సమయంలో జరిగిన విషయం ఏంటి అని అంటే, శూద్రుడు వేదం చదివితే ఏం చేయకూడదు అని అంటే వినకూడదు. వేదం చదివితే ఏం చేయకూడదు, వినకూడదు. వింటే ఏమవుద్ది? వాడికి తెలిసిపోద్ది. తెలిసిపోతే అసలు విషయం ఏంటి అని అడిగాడు అనుకోండి, ఓహో ఇదన్నమాట సంగతి అని అర్థం చేసుకుంటాడు. కాబట్టి వింటే ఏం పోయాలి? శేషం పోయాలి. వేదం కనుక చదివితే వాడి నాలుక ఏం చేయాలి? కోసేయాలి. ఎందుకు? వాడు చదివేస్తే వాడికి తెలిసిపోద్ది. తెలిసిపోయిందని అంటే మన రంగంతా బయటపడిపోద్ది. ఇంకా ఏమిటి అని అంటే, వాడు అడుగు జాడలు కూడా మన వీధిలోకి రాకూడదు, అపవిత్రం అనే విషయాన్ని మనం బయట పెట్టగలిగితే ఖచ్చితంగా ఇంకా వాడికి మన దగ్గర జరిగే విషయాలు ఏవి కూడా వాడికి ఏం చేయబోవడం తెలియదు. అంటే పూర్తిగా రహస్యంగా దాచేశారు కాబట్టి దాన్ని చదవగలిగిన మహానుభావులు చదివి, అయ్యా ఇది కాదు విషయం, ఈ కులం అనేది ఒక దరిద్రం, కాబట్టి దీన్ని ఎవరో కూడా మొయ్యొద్దు అనే విషయాన్ని బలంగా ప్రతిపాదించి, అంబేద్కర్ గారు చేసినటువంటి ఒక గొప్ప విషయం ఏమిటి అని అంటే, ఆయన మనుధర్మశాస్త్రాన్ని బహిరంగంగా కాల్చాడు ఆయన. ఎందుకు అని అంటే, దానివల్ల ఈ దేశంలో ఉన్న ఏ మనిషికి కూడా ఉపయోగం అనేది లేదు. ఆయన బయోగ్రఫీ కనుక చదివితే ఆశ్చర్యమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. ఇంత అంటరానితనం అనేది మేము ఎదుర్కొంటున్నామనే విషయం ఆయన తెలుసుకున్నాడు. ఆయన ఈ దేశాన్ని విడిచి లండన్ వెళ్ళిన తర్వాత కానీ ఆయనకి విషయాలు అర్థం కాలేదు. ఒక మనిషిని మనిషిగా చూసే విషయం అక్కడ కానీ ఆయన చూడలేకపోయాడు. కానీ భారతదేశాన్ని చూస్తే ఆయనకి ఎట్లా ఉంది? కనీసం మనిషిని మనిషిగా చూసే పరిస్థితి కూడా లేదు. దీని అంతటికీ కారణం ఏంటి అని అంటే, వర్గ ప్రజలు చేసినటువంటి దాష్టికం. ఆ దాష్టికాన్ని బట్టి చివరికి అది ఎవరికి తెలియకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు కూడా వాక్యం అనేది అందరికీ అర్థమైతే ఇక్కడ ఉన్నవాడి పరిస్థితి ఏమవుద్ది? నువ్వు చెప్పేది తప్పు ఒప్పు అనేది వాళ్ళకి అర్థమవుతుందా, అర్థం కాదా? అర్థమైతే ఇంకా కింద ఉన్నోడు మన మాట వింటాడా? వాక్యం చెప్పినట్టుగా చేద్దామండి అని అన్నారు అని అనుకోండి, ఇప్పుడు కింద ఉన్న పైన ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ఒకసారి ఇలాగే సమస్య వచ్చింది. స్త్రీలు పాటలు పాడొచ్చా, పాటలు పాడకూడదా అని అన్నారు. అసలు స్త్రీలు కాదు, పురుషులు కాదు. విషయం ఏంటి అని అంటే, సమాజం అంతా కూడా ఏం చేయాలి? పాటలు పాడాలి. పురుషుడికి స్థానిక సంఘం మీద అధికారం అనేది ఇచ్చాడు. ఆయన నడిపించేటటువంటి సామర్థ్యం అనేది ఆయనకి ఇచ్చాడు. అక్కడున్న వ్యక్తి అందరినీ నడిపిస్తాడు. కాబట్టి అందరూ ఆయన అనుసరించి పాడవలసినటువంటి అవసరం ఉంటుంది అనే విషయాన్ని చెప్పాను. ఆయన అన్నాడు, ఒకవేళ కనుక వాళ్ళు చెప్పిన పాటలు పాడకపోతే, వాళ్ళకి అధికారం కనుక మనం ఇవ్వకపోతే వాళ్ళ ఆరాధన మానేస్తారు అని అన్నాడు. ఇప్పుడు ఎవరికి విలువ ఇవ్వాలి మనం? దేవునికా, దేవుని వాక్యానికా, స్త్రీలకా? మీరు కావాలంటే ఇటువైపు చూసుకోండి. మెజారిటీ ఎవరు ఉంటారు? స్త్రీలే ఉంటారు. పొరపాటున కనుక తేడా వస్తే ఏంటి?
వాళ్ళు మానేశారని అంటే సంఘం ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు ఆధారం ఎవరి మీద? స్త్రీల మీద ఆధారపడింది. అంటే దేని మీద లేదు, ఇప్పుడు వాక్యం మీద లేదు. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ఈరోజు వాక్యం అనేది అర్థమయ్యేటట్టుగా మనకి తెలియజేయడానికే దేవుడు ప్రతి భాషలోనూ కూడా ఏం చేశాడు? వ్రాయించి ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాదు. ఆశ్చర్యం ఏంటి అని అంటే పొరపాటు క్రైస్తవులదే, చదవరు, చెప్పేది సరిగా వినరు. ఈ సమస్య వల్ల ఏమవుతుంది అని అంటే అబద్ధ బోధ విస్తృతంగా ప్రబలుతుంది. ఎంత గట్టిగా ప్రబలుతుంది అని అంటే క్రీస్తు సంఘము అంటేనే వాళ్ళ దగ్గర నేర్చుకోవద్దనే పరిస్థితి ఎందుకు వచ్చేసింది అని అంటే మేము చెప్తామనంటే వినేవాళ్ళు కూడా వినేటటువంటి స్థితిలో లేకపోవడానికి వచ్చిన పరిస్థితి ఏమిటి అని అంటే వాళ్ళు చెప్పే అబద్ధం ఏమవుద్ది? ఇప్పుడు బయటకు వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. వచ్చింది అని అంటే ఇప్పుడు ఏమవుద్ది? తప్పు అని అర్థమవుద్ది. తప్పు అని ఒప్పుకోగలరా అంటే ఇప్పుడు సమస్య ఏమిటి అని అంటే ఇక్కడ సౌలు రాజు కూడా ఏంటి? తప్పు చేశానంటున్నాడా? నేను ఆజ్ఞను నెరవేర్చానంటున్నాడా? నేను ఆజ్ఞను నెరవేర్చాను, నీ దేవుడికి బలి ఇవ్వడానికే తెచ్చాను. ఈరోజు కూడా జనాలు చెప్పేది అదే. మేం చేసేది ఆరాధనే, మేం చేసేది ఆదివారమే, మేం చెప్పేది బైబిలే. అన్నీ కరెక్టే, కానీ కొలత. పాటలు పాడేటప్పుడు ఎట్లా పాడాలి? ఈరోజు చాలామంది అంటారు మీకు డబ్బులు లేక వాయిద్యాలు కొనుక్కోలేదా అని అడుగుతారు. డబ్బులుంటే కొనుక్కోవాలి, డబ్బులు లేకపోతే కొనుక్కోకూడదు అనేది కాదు వాక్యం. అంతేనా కాదా? వాక్యాన్ని బట్టి మనం పాడాలి అని దేవుని యొక్క వాక్యం ఏం చేసింది? తెలియజేసింది. వాయించాలి అని మనకి ఎక్కడా కూడా లేదు. కొంతమంది అంటారు వచ్చి మరి ఎఫెసీ పత్రిక 5:16 వచ్చినవి ఏముంది? సంగీతములతో అని ఉంది కదా, మరి సంగీతాలంటే మరి మీరు పెట్టాలి కదా అని అంటున్నారు. సంగీతము అనేది ఎక్కడి నుంచి రావాలని చెప్పాడు ఆయన? హృదయంలో నుంచి రావాలి అని అన్నాడు. హృదయంలో నువ్వు ఏం పెట్టి వాయించగలవు? ఇప్పుడు ఈరోజు చాలామందికి ఏమిటి అని అంటే ఆ వాక్యపు కొలత అర్థం కాక ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఇక్కడ పెట్టి పాడాలి, అక్కడ పెట్టి పాడాలని చెప్పారు. చివరికి చర్చిల్ని క్లబ్బులాగా మార్చేశారు. ఇవాళ అందరికీ కూడా డబ్బులు చేతికి వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళు ఒక ప్యాడ్ కొనుక్కుంటున్నారు, ఎలక్ట్రానిక్ ప్యాడ్. ప్రతి ఒక్కళ్ళు ఒక క్యాషియో కొనుక్కుంటున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే డ్రమ్స్ కొనుక్కుంటున్నారు, ఇంకా గిటార్స్ కొనుక్కుంటున్నారు. వీటన్నిటినీ తెచ్చి వాయించమని ఎక్కడ చెప్పాడు దేవుడు? 150 కీర్తనలో లేదేంటండి అని అంటున్నాడు ఆయన. ఉంది, లేదని ఎవరన్నారు? నేనేమన్నా అన్నానా? లేదని ఉంది. ధర్మశాస్త్రంలో ఉంది, వాళ్ళు వాయించాలి, వాయించమని దేవుడు చెప్పాడు. కొత్త నిబంధనలో అడుగుతున్నాను నేను, ఈ రెండాట్లకి ఏం తెలియాలి? వ్యత్యాసం తెలియాలా? అవసరం లేదా? తెలియకపోతే నువ్వేం చేస్తావు? ఇప్పుడు కొత్త తిత్తులలో పాత ద్రాక్షరసం ఏం చేయకూడదు? పోయకూడదు. పోస్తే ఏమవుద్ది? బాగుపడుతుంది తిత్తి, అంతేనా? ఇప్పుడు ఏమవుద్ది? పాడైపోద్దని క్రీస్తు ప్రభు చెప్పాడు. నువ్వు 2 నిబంధనలు ఏం చేయొద్దు. అక్కడ ద్రాక్షరసమో లేకపోతే తిత్తుల గురించో మాట్లాడటం లేదు, ఆయన నిబంధన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కలిపితే వాక్యాన్ని ఏమవుద్ది అని అంటే చెడిపోతుందనే విషయాన్ని తెలియజేశాడు. అది అర్థం కాక ఈ రోజుకి కూడా ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అని అంటే అక్కడ చెప్పాడు కదా, ఇక్కడ చెప్పాడు కదా కాదు. నువ్వు కొత్త నిబంధన పూర్తిగా క్రీస్తు ప్రభు అపోస్తుల ద్వారా ఏది తెలియజేసి వాళ్ళు ప్రాక్టీస్ చేశారో దాన్ని మాత్రమే చేయాలి. ఇంకా దేన్ని చేయడానికి వాక్యం అనుమతి మనకి ఇవ్వలేదు. ఒకవేళ ఇవ్వలేదు అని అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. వాక్యం గనక మనకు అనుమతి ఇవ్వలేదు అనే దాని గురించి మనం ఆలోచన చేయాలి అని అంటే అది ఎంత ప్రమాదాన్ని మనకు తీసుకుని వస్తుంది అనేది దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఆలోచన చేసినప్పుడు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయాన్ని కనుక మనం చూడగలిగితే, క్షమించాలి, 2వ దినవృత్తాంతములు 29వ గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే ఇక్కడ చెప్తూ ఉంటాడు, మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకే అతడు లేవీయులను ఏర్పాటు చేశాను. ఎన్ని గోత్రాలు ఉన్నాయి ఇజ్రాయేలీల్లో? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో ఏ గోత్రం మాత్రం వాయిద్యాలు పట్టుకోవాలి? లేవీయులు మాత్రమే పట్టుకోవాలి. కొలత అక్కడ చెప్తున్నాడు వాక్యం. లేవీయులు ఏం చేయాలని అంటే
బలిపీఠము మీద 26 వచనం, దావీదు చేయించిన వాద్యములు వాయించుటకు లేవీయులను, బోరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. బోరలు ఎవరు ఊదాలి? యాజకులు ఊదాలి. ఇంకా అంటున్నాడు 27, బలిపీఠము మీద దహన బలులను అర్పించడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమగుటతోనే బోరలు ఊదటతోనూ ఇజ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించటతోనూ యెహోవాకు స్తుతిగానము ఆరంభమైంది. అంటే ఇప్పుడు అక్కడ స్తుతిగానం ఆరంభమైంది అనగానే ఎవరు వాయించాలి, ఎవరు ఊదాలి అనేది ఒక క్లారిటీ ఉందా లేదా? మరి ఇప్పుడు కొత్త నిబంధనలో మీ జిహ్వ ఫలము అని అన్నాడు. జిహ్వ అంటే నాలుక. ఆ నాలుకతోటి నువ్వు దేవుణ్ణి ఏం చేయాలని అంటే స్తుతించాలి, హృదయపూర్వకంగా స్తుతించాలి అని అన్నాడు. అల్లరి అనేది ఎక్కడ కూడా ఏం చెయ్యొద్దు అని అన్నాడు. వాక్యానికి విరోధంగా కనుక మనం వెళ్తే ఖచ్చితంగా అది ఏమవుద్ది అని అంటే అబద్ధమే అవుద్ది. కానీ ఈరోజు చాలామందికి కూడా అర్థం కాని విషయం ఏమిటి అని అంటే, అవును మేము చేసేది ఆరాధనే, మేము చేసేది సత్యమే అని అనుకుంటున్నారు. కానీ దేవుడు దాన్ని చెప్తూ ఉన్నాడు, మనుషులు కల్పించిన పద్ధతులను అనుసరించి మీరు గనక చేస్తే అది వ్యర్థమైన ఆరాధన. అంటే ఎవరు కల్పించినవి? ఇప్పుడు మనుషులు కల్పించినవి. అంటే అక్కడ వాయించొచ్చా, ఇక్కడ వాయించొచ్చా అని అడుగుతారు. ఖచ్చితంగా అక్కడ మెజర్మెంట్ ఏంటి అని అంటే, యేసుక్రీస్తు పేరట ఎక్కడైతే మనం కూడుకుంటామో ఆ కూడిన సమాజంలో ఎక్కడనూ వాయించడానికి వీలనేది లేదు. కానీ ఈరోజు జనాలు ఏమనుకుంటారు, పెళ్ళిలో వాయించొచ్చండి అని అడుగుతుంటారు. ఆ పెళ్ళి ఏంటి మరి? పెళ్ళి దేవుని సంబంధమైంది కాదా? మరి ఇప్పుడు ప్రమాణాలు చేసేదంతా సంఘం ఎదుట, దేవుని ఎదుట అని మాట్లాడేదంతా అది సమాజం, దేవుని సమాజం కాదా అది? అంటే ఇప్పుడు పెట్టుకోవచ్చండి అని అంటే కొంతమంది ఏం చెప్తామని అంటే, నువ్వు ప్రారంభం కాకముందు నువ్వేం వాయించుకుంటావో వాయించుకో, ముగిసిపోయిన తర్వాత నువ్వేం వాయించుకుంటావో వాయించుకో, ఇంట్లోకి వెళ్ళి మొత్తం నెత్తి మీద వేసుకుని బాధేసుకో, దాన్ని ఎవడు ఏమి అబ్జెక్షన్ అనేది చేయడు. నువ్వు దేవుని సమాజంలోనికి తెస్తానంటే కుదురుతుందా అంటే? మీరు బాగా గమనించండి, సౌలు రాజు కూడా నువ్వు తేవద్దు అక్కడి నుంచి అని అంటే తేవద్దంతే. అంటే అవి బలిసినవే అయ్యి ఉండొచ్చు, అయినా కానీ నువ్వేం చేయకూడదు, తేకూడదు. ఎందుకు అని అంటే దోపుడు సొమ్ము అని అన్నాడు దాన్ని, అంటే శపితమైనదే అని అన్నాడు, వాళ్ళని నాశనం చేయాలి అని అన్నాడు. ఆయన మాట ఇచ్చాడంటే మాటకి ఏం చేయడు, వెనుతిరుగుతాడనంటే వెనుతిరగడు. కాబట్టి ఈరోజు మనకు నచ్చింది అలా చేస్తాము అని అంటే కుదిరే పరిస్థితి ఎంత మాత్రమో కూడా కాదు. మీరు ఇజ్రాయేలు రాజు అయినటువంటి దావీదుని కనుక చూసినట్లయితే, మందసం ఒబేదెదోము ఇంట్లో ఉండిపోయినప్పుడు ఆయన తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పుడు ఆయన సొంత ఆలోచనలు అన్నీ కూడా పెట్టినప్పుడు ఏమైంది? అక్కడ ఉజ్జా అనేవాడు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. చచ్చిపోగానే ఆయనకి భయం వేసింది. విచిత్రం ఏంటంటే కొత్త ఎడ్ల బండిని చేసి దాని మీద ఎక్కించారు. కానీ పట్టుకునేటప్పటికి జారిపోతుంది అని పట్టుకునేటప్పటికి ఏమైంది? ముట్టుకుంటే చేస్తారు అనేది ఆజ్ఞ. కరెంటు పాస్ అవుతుంది, దాన్ని ముట్టుకోవద్దు అని అన్నారు. నాకేం అవదలే అని ముట్టుకుంటే, తెలిసి ముట్టుకున్నా తెలియకుండా ముట్టుకున్నా కరెంటు, నేను కరెంటు బిల్లు కడుతున్నాను, నా ఇంటి కరెంటు బిల్లు నా మీదకి వస్తుంది అని దాని మీద ఏమన్నా దెబ్బలాటగలవా నువ్వు? అదే సత్యవాక్యం చెప్పారనుకో, నువ్వెవడమంటారు? నువ్వెవడో కాదు, సత్యవాక్యం ప్రకారం పోరాడాలని దేవుని వాక్యం నాకు అనుమతి అనేది ఇచ్చింది. దాని ప్రకారం నేను అడుగుతున్నాను, దాని ప్రకారం నేను ప్రకటిస్తున్నాను, బోధిస్తున్నాను. ఒకవేళ ఇది తప్పు అయితే నాకు చెప్పు, నేను ఏం చేస్తాను, సరి చేసుకుంటాను. కానీ ఈరోజు సమాజం ఎలా లేదు, సరి చేసుకునేటటువంటి స్థితిలో సమాజం ఏమాత్రమో లేదు. మీకు వెంటనే దావీదుకు కలిగినటువంటి భయం ఏంటి అని అంటే, ఎందుకు ఇలా జరిగింది అనే విషయాన్ని ఆలోచన చేసి దేంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టాలి అనగానే లేవీయుల దగ్గర ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్ర ప్రతులన్నీ కూడా తెచ్చి ఎలాగో దీన్ని తీసుకుని వెళ్ళాలనే విషయాన్ని ఆలోచన చేసి ఆ ప్రకారం తీసుకెళ్ళి మందిరంలో దాన్ని ఏం చేశాడు? ప్రతిష్ఠ అనేది చేశాడు. కానీ అంతకుముందు అంటే కొలత ఏమిటి అని అంటే వాక్యం కనుక పెట్టకపోతే అక్కడ ఏం జరుగుతుంది అని అంటే ప్రమాదం. ప్రాముఖ్యంగా ఏమిటి అని అంటే రక్షణ అనేది ఏమవుద్ది అని అంటే పాడైపోతుంది. కానీ ఈరోజు మనకి ఏం అర్థం కావట్లేదు అని అంటే, వాక్యం యొక్క విలువ ఏమవట్లేదు అని అంటే
అర్థం కానిటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఈరోజు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అని అంటే, దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ కనుక మనం తప్పు చేసి అడుగుతూ ఉంటే ఆయన మాట్లాడుతూ ఉంటాడు. యెషయా గ్రంథానికి కనుక మనం వెళ్ళగలిగితే 41వ అధ్యాయాన్ని కనుక మనం చూడగలిగినప్పుడు ఆయన అడుగుతూ ఉన్నాడు. మనం తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని నిలదీస్తాడు ఖచ్చితంగా. 41వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే 41వ అధ్యాయాన్ని కనుక మనం చూడగలిగితే 21వ వచనంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీరు రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. వ్యాజ్యమాడమని ఎవరితో మాట్లాడుతున్నాడు? రండి, ఎవరితో వ్యాజ్యమాడుతున్నారు వీళ్ళు? దేవునితో. మీరు రుజువు ఏం చేయండి? పట్టురండి. ఈరోజు దేవుడే అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? మీ రుజువు ఏమని ఉంటే ఏం చేయండి? నా దగ్గరికి పట్టురండి. రుజువు ఏంటి ఇప్పుడు మనకి? వాక్యం. ఈ వాక్యం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుద్ది. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, సౌలుకి దేవుడు చెప్పింది చెప్పినట్లుగానే అర్థమైందా? సౌలు రాజుకి చెప్పింది చెప్పినట్లుగానే అర్థమైందా? మొత్తం నాశనం చేసే అంటే కొన్ని తెచ్చి నేను ఎవరి కోసం చేశాను అంటున్నాడు. మళ్ళీ నీ దేవుడే యెహోవాకు బలి అర్పించడానికే చేశాను, కానీ నా సొంతం ఏమీ ఇందులో ఏమీ లేదు. సమూయేలు నువ్వు పొరపడుతున్నావేమో. ఎవరికి చెప్తున్నాడు? మళ్ళీ సమూయేలుకి చెప్తూ ఉన్నాడు. ఈరోజు కూడా మనం ఎవరికి చెప్తామని అంటే, దేవుడా నేనేమేం చేయలేదు. మీకు మలాకి గ్రంథం అంతా యాజకులే అడుగుతున్నారు తెలుసా దేవుణ్ణి. ఏ విషయంలో మేమేం చేసాం? పొరపాటు చేసావు, నువ్వు మాకు ఇలా చేస్తున్నావు, మా పరిస్థితిని ఇలా ఎందుకు మార్చావు? మీకు మలాకి గ్రంథం అంతా చదవండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్లో చదవండి. దాన్ని ఎవరిని ప్రశ్నిస్తున్నారో తెలుసా? వాళ్ళు దేవుని ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారు? ఒక్కసారి మలాకి గ్రంథం చూద్దామా? మీరు రుజువు పట్టరండి అని అంటున్నాడు కదా ఆయన. మలాకి గ్రంథంలో చూడండి ఒక్కసారి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే చెప్తూ ఉన్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందురు? ఎవరంటారు? మీరు దొంగతనం చేశారు అని నేను అంటున్నానని ఎవరన్నారు? దేవుడు అంటూ ఉన్నాడు. ఇప్పుడు మీరేమంటారు? అబ్బాబ్బే మేమేది కూడా దొంగతనం అనేది చేయలేదు అని మీరు అంటారు. నా దగ్గర ఏముంది? సమాధానం ఉంది. అదే చెప్తున్నాడు చూడండి ఆయన. 10వ భాగము ప్రతిష్టార్పణములు ఇయ్యక దొంగిలిత్రి. ఆయన దగ్గర రుజువు ఉంది, నీ దగ్గర ఏ ఉండాలి? అని నేను ఏమీ దొంగతనం చేయలేదు అని చూపించడానికి నా దగ్గర ఏ ఉండాలి? ఆధారం ఉండాలా? అవసరం లేదా? నీ వ్యాజ్యం ఏదో నా దగ్గర తెచ్చి పెట్టు అనే విషయాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? చెప్తూ ఉన్నాడు. కానీ ఈరోజు జనాలు ఏం చేయడం లేదు. కానీ దారుణమైన విషయం ఏంటి అని అంటే, ఈరోజు ప్రపంచంలో అందరూ కూడా ఏమనుకుంటున్నారని అంటే, మేము క్రైస్తవులమే, మేము కూడా ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తాం, చర్చికి వెళ్తున్నాం, కార్యక్రమాలు పాలు పొందుతున్నాం, అన్నీ చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ మన రక్షణ ప్రశ్నార్థకం. ఎందుకు అని అంటే, వాక్యాన్ని బట్టి కనుక మనం విధేయత చూపించకపోతే మన రక్షణ ప్రశ్నార్థకం. ఎవరు చెప్పినా వాక్యమే అనుకుంటే ప్రశ్నార్థకం. ఎందుకు ప్రశ్నార్థకము అని అంటే, అనేకులు రహస్యముగా లోపలికి ఏం చేయబడ్డారు? చొరబడ్డారా లేదా? మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. డార్క్ వెబ్ అని ఉంది కదా, ఆ డార్క్ వెబ్లో హ్యాకర్స్ అనేవాళ్ళు లోపల పడ్డారు. పడ్డప్పుడు వాళ్ళు కనుక అరికట్టలేదనుకోండి, దేశం అంతా ఏం చేయగలరు? వాళ్ళు సింగిల్ క్లిక్తో దోచేయగలరు వాళ్ళు. మొన్న ఒక నైజీరియన్ కాల్ వచ్చింది. నైజీరియా నుంచి హ్యాకర్ కాల్ చేసి అంటున్నాడు, హలో పాస్టర్ ఉదయ్ కుమార్ అంటున్నాడు. వేరే ఫ్రమ్ అని అడిగితే, వెస్ట్ బెంగాల్ నుంచి మాట్లాడుతున్నాడు అని అన్నాడు. వెస్ట్ బెంగాల్ వాడు మాట ఎట్లా ఉండదు కదా అని చెప్పేసి అని అడిగాను. అడిగితే నో నేను ఏఐసిఓసి పని మీద ఇక్కడికి వచ్చాను అంటున్నాడు. ఆల్రెడీ ఏఐసిఓసిలోనే మేము అందులో ఉన్నాం, బోర్డులో ఉన్నాం. ఇప్పుడు అందులో నేను హెడ్ అని చెప్తున్నాడు ఆయన. మా ఏఐసిఓసి బోర్డుకి ఎవరో హెడ్ లేరు, నేను అందులో ఉన్నాను అని అన్నాను. వెంటనే కట్ చేశాడు. ఇప్పుడు విషయం నాకు తెలుసు కాబట్టి కట్ చేశాడు. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఒకవేళ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఉంటే, వాడు ఏం అడుగుతున్నాడు అన్నానంటే, నీకు డబ్బులు పంపిస్తానో నువ్వు నాకు ఓటీపీ చెప్పు అని అంటున్నాడు. ఈ జనాలకు ఆశ ఎక్కువ. ఏం చేస్తారు? డబ్బులు వస్తున్నాయని అంటే ఏదైనా చెప్తారు. చెప్పిన వెంటనే వాడు ఏం చేస్తాడు?
పాపం ఎవరో ఒక మహానుభావుడు ఆల్రెడీ ఆ డీటెయిల్స్ చెప్పాడు. వాడు మొత్తం గ్రూప్ హ్యాక్ చేసి గ్రూప్లో ఉన్న నెంబర్లు అన్నిటికీ ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. దేవుడి దయ వల్ల ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ రాని వాళ్ళని నువ్వు ఎవడో తెలియదు కాబట్టి నేను చివరికి మన ప్రసాద్ గారికి కూడా కాల్ వచ్చింది. అది ఈయన ఎవరో మాట్లాడుతున్నాడు, ఆయన ఆ గ్రూప్లో ఉన్నాడు. మన బాలకృష్ణ గారికి వచ్చిందో లేదో తెలియదు. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వస్తూ ఉన్నాయి కాల్స్. వాడి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మనకు డబ్బులు ఇవ్వడం వాడి ఉద్దేశం కాదు. మన దగ్గర ఉన్న డబ్బులాడు ఏం చేయాలి? వెంటనే లాగేసుకుంటాడు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే, అపవాది టార్గెట్ ఒకటే. నేనో మంచే చెప్తున్నాను, నేనో మంచి బోధే చెప్తున్నాను, నేనో బైబిలే చెప్తున్నాను అని నిన్ను ఒక భ్రమలోకి దింపి చివరికి నీ ఆత్మను ఏం చేస్తున్నాడు? పట్టుకుని వెళ్ళిపోతున్నాడా? వెళ్ళిపోవట్లేదా? రహస్యముగా చొరబడ్డారు అని అంటున్నాడు. ఆ రహస్యమైన వ్యక్తులను గుర్తించాలా అవసరం లేదా? గుర్తించాలి. మనం యోహాను రాసినటువంటి పత్రికకి కనుక మనం వెళ్ళగలిగితే 4వ అధ్యాయంలో ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. ఒక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి కనుక మనం చదివితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఏం చేయాలి? ప్రతి ఆత్మనే నమ్మాలంటున్నాడా, నమ్మొద్దంటున్నాడా? మనం ఏం చేస్తాం? వైట్ అండ్ వైట్ వేసుకుని ఒక సంచి వేసుకుని పాస్టర్ గారు ఎవరన్నా వచ్చి అమ్మ ప్రార్థన చేస్తామని అంటే రండి అంటారా, వద్దంటారా? కూర్చోబెట్టి టీ కాఫీ ఇచ్చి ఏ ఊరు నుంచి వచ్చాయారా అయ్యగారు, అదయ్య గారు, ఇదయ్య గారు అని మాట్లాడి ప్రార్థన చేయించుకుని కూడా కానుక పెట్టి ఆయనకి ఏం చేస్తారు? పంపిస్తారు. ఆయన ఏం చెప్తే అదే నమ్మావని అంటే అయిపోయినట్టే. ఏది నమ్మాలి నువ్వు? వాక్యం. ఇక్కడ వాక్యాన్ని పెట్టాడు దేవుడు. వాక్యాన్ని కనుక నువ్వు రుజువు చేసుకోకపోతే అయిపోతుంది నీ పరిస్థితి. నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అని అంటే, మీరు ఎప్పుడైనా సరే కిరాణా దుకాణం దగ్గరికి కనుక మీరు వెళ్తే బల్క్లో మీరు కిరాణా కట్టించండి. కట్టిస్తే ఆయన ఏం చేస్తాడని అంటే, కట్టేశాను కదా అని అన్ని మూట కట్టి అందులో వేసేయడు. ఏం చేస్తాడు? కట్టేశారు కదా వేసేయండి అన్నాను ఒకసారి. రుజువు వేయకుండా నేను వేయను అన్నాడు. అంటే ఆయనకి సేఫే, మనకి సేఫే. కట్టాడా లేదా అనేది ప్రతి విషయము కూడా మీరు కావాలంటే చూడండి. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో చూడండి. ఆ దుకాణంలో చేసేవాళ్ళు కూడా మీకు 1/2 కేజీ మెంతులు అన్నా 1/2 కేజీ పెసరపప్పు అన్నా కడతారు. మెంతులు పెసరపప్పు కూడా దగ్గరగా ఉంటాయి, అవునా? ఒకే రకమైనటువంటి క్వాంటిటీకి దగ్గరగా ఉంటాయి. మెంతులుగానే తీస్తాడు. ప్యాకెట్లో కట్టేసి ఉంటుంది కదా. ఇప్పుడంటే ట్రాన్స్పరెంట్ కవర్స్ అన్నీ వచ్చినాయి, కానీ ప్యాకెట్లో కట్టినా అంటే కాగితంలో వేసి కట్టినా కానీ మెంతులు అంటే మెంతులే తీస్తాడు. పెసరపప్పు అంటే పెసరపప్పే తీస్తాడు. ఏది కడితే అదే బయటికి తీస్తాడు. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? అది కాకుండా ఇది తీయడం ఎప్పుడన్నా మీరు చూసారా? ఎందుకని? ప్రాక్టీసు. ఏదేంటో అది ఆయనకే అర్థమైంది. ఈ ప్రాక్టీస్ అనేది మనం వాక్యం దగ్గర పెట్టకపోతే ఏది సత్యమో ఏది అసత్యమో మనకే తెలియదు. కాబట్టి చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏమిటి అని అంటే, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఏం చేయండి? పరీక్షించండి. ఎందుకు అసలు పరీక్షించమంటున్నాడు అని అంటే ఉద్దేశం చెప్తున్నాడు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి సమస్య ఏమిటి అని అంటే, ఆ పరిస్థితులకు ఉన్నటువంటి సమస్య ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు అని అంటే అక్కడ ఉన్న మనుషులు ఏం చేయటం లేదు. నమ్ముతున్నారా? ఎవరు బ్రతుకున్న కాలం ఇది? అపోస్తలులు బ్రతుకున్న కాలం, యోహాను గారు రాస్తున్నటువంటి కాలం, యోహాను గారే చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ టైంలోనే యోహాను గారు ఎవరితో ఉన్నాడు? యేసుక్రీస్తుతో ఉన్నవాడు చెప్తేనే ఆ రోజున్న జనాలు ఏం చేయలేదు, నమ్మలేదు. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా మీకు అంతెందుకు? యేసు ప్రభువే, నేను యేసు ప్రభుని తండ్రి దగ్గర నుంచి వచ్చానంటే ఆయన నమ్మారని ఆయన్నే నమ్మారా వాళ్ళు? పోనీ వీళ్ళు చూసాము, ఆయన శరీరధారిగా వచ్చాడు, మాతో ఉన్నాడు, తిన్నాడు, ఆయనకు ఆకలేసింది, మేము ఆహారం పెట్టాం అని చెప్పినా కూడా జనాలు ఏం చేయడం లేదు, నమ్మట్లేదు. కారణం ఏంటి అని అంటే, శరీరంతో వచ్చిన వాడికి ఏముండదని నమ్ముతారు. దైవత్వం అనేది ఉండదు. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్య అది. వాస్తవంగా ఈరోజు విగ్రహారాధన తప్పు అని అంటే ఎందుకు తప్పు అంటున్నాం మనం? దేవునికి రూపం అనేది
ఉండదు. ఇప్పుడు దేవునికి రూపం ఉందని మీరు ఎలా చెప్తారు అని చెప్పేసి అని అంటారు. అన్ని కేసుల్లో వేరు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు కేసులో మాత్రం వేరు. ఎందుకు అనంటే ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి కూడా ఆయన కూడా ఎందులో పాలుపడయ్యాడు? రక్తమాంసములలో పాలుపడయ్యాడు. అంటే ఖచ్చితంగా మరణ భయాన్ని తొలగించాలి అని అంటే ఖచ్చితంగా ఉద్దేశం ఉన్నదా లేదా? మీకు హెబ్రీ గ్రంథం అంతా కూడా ఆయన శరీరాన్ని దాల్చడానికి ఉద్దేశం తెలియజేస్తూ ఉంటాడు. రక్తం లేకుండా ఏ వ్యక్తి కూడా పరిశుద్ధుడు కాలేడు. ఆ రక్తం చిందించాలంటే ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? రక్తమాంసాలు కావాలి. అందుకే అంటాడు, నాకు ఒక శరీరం ఏం చేశాడు? అమర్చితివి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ఆ శరీరం లేకుండా ఈ లోకానికి రావడం అనేది అసాధ్యమైన పని. ఒకవేళ కనుక ఆ రక్తమే కనుక ప్రోక్షింపబడకపోతే నేటికి మానవాళికి ఏమి లేదు అని అంటే రక్షణ అనేది, పాపక్షమాపణ అనేది లేదు. కానీ జనులు ఏం ఒప్పుకోవటం లేదు? యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడని అంటే మేము ఏం చేయటం లేదు, నమ్మట్లేదు. కానీ ఆయనకి ఏమి లేదు. కొంతమంది క్రీస్తు సంఘాల్లోనే తయారయ్యారు. ఆయన కేవలం నరుడే, వచ్చాడని ఒప్పుకుంటున్నారు. కానీ ఎవరంటే ఆయన 100% పాళ్ళు నరుడు, 100% పాళ్ళు దేవుడు. ఈ విషయాన్ని ఎవరు కంక్లూడ్ చేశారు అని అంటే, మీరు కొలసీలకు రాసినటువంటి పత్రికను కనుక మీరు చూడగలిగితే, కొలసీలకు పౌలు గారి పత్రికను రాస్తూ చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు ఆయన. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని కనుక మనం చూడగలిగితే 9వ వచనంలో అంటూ ఉంటాడు, యాలి అనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత. ఏ పరిపూర్ణత? దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేంట్లో? ఇప్పుడు శరీరంతో వచ్చాడు కాబట్టి ఆయనకి ఏమి లేదు అనడానికి లేదు, దేవత్వము లేదు అనడానికి లేదు. అంటే జనాలకు ఉండేటటువంటి ఒక విషయం ఎట్లాంటిది అని అంటే, ఆయన కూడా మనలాగే 1కి 2కి వెళ్తాడా అని అడుగుతారు. మరి ఆహారం తిన్నవాడు 1కి 2కి వెళ్ళడా? అంటే ఈరోజు జనాలు ఎలాగైపోయారు అని అంటే 1కి 2కి వెళ్ళి మనలాగానే శరీరాన్ని శుభ్రం చేసుకున్నాడు అని అంటే ఆయన ఏమవడు? చెప్పారా నీతో ఎవరైనా దేవుడు అవడని? బైబిల్ చాలా స్పష్టంగా, వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కొంతమంది ఎట్లా తయారయ్యారు అని అంటే, ఆయన పరలోకంలో దేవుడు కానీ భూమి మీదకి వచ్చాడు కాబట్టి దేవుడు కాదు, మరలా తిరిగి వచ్చేటప్పుడు ఆయన ఏమవుతాడు అని అంటే దేవుడు అవుతాడు అనే విషయాన్ని చాలామంది బోధిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు మనుషులు ఎట్లా అయిపోయారు అని అంటే చివరికి క్రీస్తు ప్రభువునే దూషించేటటువంటి స్థితికి వెళ్ళిపోయారు. చివరికి క్రీస్తు ప్రభువుని మీరు బాగా కావాలంటే ఈరోజు మనం దూషించడం కాదు, ఆయన మన మధ్యన లేకపోయినప్పుడు, ఆయన వారి మధ్యన ఉన్నప్పుడే ఆయన్ని వారు ఏం చేశారు? దూషించారా, దూషించలేదా? మీకు బాగా అర్థమయ్యే ఒక విషయం చూపిస్తాను చూడండి. శరీరంతో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క పరిస్థితి. 10వ అధ్యాయం యోహాను సువార్త. యోహాను సువార్త 10వ అధ్యాయం కనుక మనం వెళ్తే 30వ వచనంలో ఇక్కడ ఈ విధంగా మనకి కనబడుతూ ఉంటుంది. 10:30 నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఏమై ఉన్నాడంటే ఆయన, నేను తండ్రి ఎలా ఉన్నారు? ఏకమై ఉన్నాం. ఏకము అంటే నాకు వేరుగా ఆయన లేడు, ఆయనకి వేరుగా నేను లేను అనే విషయాన్ని చాలా స్పష్టంగా క్రీస్తు ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ ఉన్నప్పుడు అంటూ ఉన్నాడు, వెంటనే 31వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా ఏం చేశారు? యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన మాటలు ఆయన దగ్గర ఉన్నటువంటి మనుషులు చేసినటువంటి పని. ఎట్లాంటిది ఇది? మరలా అంటే ముందు ఒకసారి ఎత్తారు. ఇప్పుడు మరలా ఏం చేస్తున్నారు? రాళ్ళు ఎత్తుతున్నారు. ఎందుకు ఎత్తుతున్నారు అని అంటే 32 యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను నేను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. రీజన్ అడిగాడు. రండి మీ రుజువేంటో చెప్పండి అని అడుగుతున్నాడు కదా. ఏ కారణాన్ని బట్టి మీరు రాళ్ళు ఎత్తి కొట్టడానికి మీరు నా మీద రాళ్ళు ఎత్తారు అని అడగగానే 33వ వచనంలో వాళ్ళు అంటున్నారు, అందుకు యూదులు, నీవు మనుష్యుడు అయ్యండి. వాళ్ళకి ఇదే అభిప్రాయం. వాళ్ళెవరు? ఆయన ఎవరు? ఇప్పుడు ఒక మనిషి. నువ్వు మనుష్యుడు అయ్యుండి దేవుడనని చెప్పుకొనిచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. ఏం చేసినందుకు కాదు?
నువ్వు మంచి చేసావని నిన్ను కొట్టట్లేదు. దేనికి కొట్టాలనుకుంటున్నావు నిన్ను? నువ్వు మనుష్యుడు అయ్యండి ఏమని మాట్లాడుతున్నావు నువ్వు దేవుడు అని. చాలామంది అడుగుతున్నారు, యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నాడని. ఇది చాలదా? క్రీస్తు యొక్క దైవత్వము శరీరంలో ఆయన పరిపూర్ణత, దైవత్వం యొక్క పరిపూర్ణత ఎక్కడ నివసిస్తుంది? శరీరంలో నివసిస్తుంది. ఇది చాలదా? యోహాను 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వచనం చాలదా? రోమ 9:5 చాలదా ఆయన దేవుడు అని చెప్పడానికి? ఈయన సర్వాధికారి అనే దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అనే విషయాన్ని చెప్పాడు. చాలవా? చాలామంది అడుగుతున్నారు, యేసుక్రీస్తు దేవుడు అని వచనాలు ఎక్కడున్నాయని. ఇవన్నీ చూపిస్తావు తప్పు అంటున్నారు. ఇవన్నీ చూపిస్తే తప్పు అని అంటే నీ కళ్ళకు తప్పుగా కనబడుతుందేమో, కానీ దేవుని వాక్యం అట్లాగా చెప్పట్లేదు. కానీ ఈరోజు దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏంటనంటే యేసుక్రీస్తు దేవుడు. అయితే మనకి ముగ్గురు దేవుళ్ళు కదా అని అంటున్నారు. నీకు అర్థం కాలేదు. నీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. నీ లోపల ఆత్మ ఉంది, నీ లోపల ప్రాణం ఉంది, నీకు శరీరం ఉంది. ఇప్పుడు నువ్వు ఎంతమంది? ఒకడవా ముగ్గురువా? ఒకడవా ముగ్గురువా? పనికిమాలినోడా? ఇది అర్థమైతే నీకు కూడా దేవుడు ఎవరో ఏమవుతుంది, అర్థమవుతుంది. పౌలుకు కూడా అంటూ ఉంటాడు, మృతుడు ఎలాగో వస్తాడో అని ఒక ప్రశ్న వేశాడు. మృతులు ఎట్టి శరీరంతో ఏం చేస్తారు? లేస్తారు అని అన్నప్పుడు ఆయన చాలా సాఫ్ట్గా చెప్పాడు ఆ విషయాన్ని. ఓ అవివేకి అన్నాడు. ఎందుకన్నాడు? ఓ పనికిమాలినోడు వచ్చి అడుగుతాడు ఎలా లేస్తారు అని. నువ్వు విత్తినది చచ్చితేనే కానీ అది ఏమవుదు, బ్రతికింపబడదు కదా. చచ్చిన దాంట్లో నుంచి ఎలా వస్తుందని నువ్వు అడగలేవు. కానీ చచ్చిన దాంట్లో నుంచి వస్తుందంటే పునరుద్ధానం అందని నువ్వు నమ్ముతున్నావు కదా. ఇప్పుడు కూడా నమ్ము. ఖచ్చితంగా ఇదిగో వాక్యము దేవుడై ఉన్నాడని చెప్తుంది. ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉన్నాడు అనే విషయం నీకు అర్థమవుతుంది. ఆ వాక్యంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నువ్వేం చేయి? అర్థం చేసుకో. దైవత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నువ్వేం చేయి? అర్థం చేసుకో. కానీ ఈరోజు సమాజం ఏం చేస్తుంది? మొన్న ఒక ఆయన పోస్ట్ పెట్టాడు, యేసుక్రీస్తు దేవుడు అని చూపిస్తే వచనానికి 10,000 ఇస్తానని. యేసుక్రీస్తు దేవుడు కాదని చూపించి నేను ₹1,00,000 ఇస్తానని పెట్టాను. అప్పుడు లైన్లోకి వచ్చి అంటున్నాడు, ఏమంటే ఏది కాదనేది ఉంటుందా అని అడుగుతున్నాడు. ఎందుకు ఉండదు? ఉండదా ఏది కాదనేది? లేవీలు వాయించాలి అని అన్నాడు, మిగిలిన వాళ్ళు వద్దని ఉందా? ఉంది కదా. మరి వద్దనేది ఉంది అని అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అనే విషయం కూడా నువ్వేం చేయాలి? చూపించాలి. చూపించలేనప్పుడు నోరు మూసుకొని ఉండాలి. అనవసరంగా ఫేస్బుక్లోకి వచ్చి ఏం చేయకూడదు. ఇందువలనే కదా నా నామం అన్యజనుల మధ్యన ఏం చేస్తుంది? దూషింపబడుతుంది. నీకు అర్థం కాకపోతే అర్థం కానట్టుండు. సౌలుకి అర్థమైందా? అర్థం కాలేదు. అర్థం కాలేదని అలాగని ఊరుకుని ఉన్నాడా? లేదు. నేను దేవుని ఆజ్ఞను ఏం చేశాను? నెరవేర్చాను. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మేమే సత్యం ప్రకటిస్తున్నాం, యేసుక్రీస్తు దేవుడని నమ్మును నరకానికి పోతాడు అంటున్నాడు. ఇది ఎంత దారుణమో చూడండి. యేసుక్రీస్తు దేవుడని నమ్మితే ఏమవుతాడు? ఎంతకంటే దౌర్భాగ్యపు బోధ ఇంకేదైనా ఉందా ప్రపంచంలో? ఈరోజు మీరు చూడండి, యేసుక్రీస్తుని ప్రకటిస్తేనే కానీ ఎవరు కూడా ఎక్కడికి రారు, సంఘానికి రారు. ఇప్పుడు వచ్చినోడికి ఏం చెప్తావు నువ్వు? వచ్చే వరకు దేవుడు, వచ్చిన తర్వాత ఎవరు? సహోదరులు బెంగళూరులో ఒక మాట అన్నారు. అంటే ఇది ఇంకా చెప్తేనే కానీ అర్థం కాదు, కానీ అంటే ఇంకా పచ్చిగా మాట్లాడవలసినటువంటి పరిస్థితి తప్పదు. ఇంక చెప్తేనే కానీ అర్థం కాదు. అమ్మక మొగుడే కానీ నాకు నాన్న కాదన్నాడంట. ఇప్పుడు నువ్వు ఎవడవయ్యావు? తెలుగులో చాలా పద్ధతి గల మాటలు వాడాడు. దుర్బీజులు అని అన్నాడు. ఇంగ్లీష్లో అయితే డైరెక్ట్గా మాట్లాడాడు బ్యాస్టర్డ్ అని. బాస్టర్డ్ అంటే అర్థం ఏంటి? నువ్వు వ్యభిచారం వల్ల పుట్టినోడు రాని. ఇంకా పచ్చిగా మాట్లాడితే బూతులు వస్తాయి. ఇప్పుడు యేసుక్రీస్తుని దేవుడు కాదు అని అంటే నువ్వు ఏమంటున్నావు అసలు యేసుక్రీస్తుని? అంటే ఈరోజు సమాజం ఎట్లాగైపోయింది అని అంటే దేవుని వాక్యానికి చివరికి దగ్గరికి రావాల్సినటువంటి యేసుక్రీస్తుని నమ్మి బ్రతకాల్సినటువంటి మనుషులకే ఎవరిని కాదని చెప్తున్నారు? దేవుడు కాదు, ఆయన మనం ఆరాధించకూడదు. దేవుడు కాదు కాబట్టి మనం ఏం చేయకూడదు? ఆరాధించకూడదు. దేవుడు కాదు అయితే ఆరాధించకూడదు, కరెక్టే. కానీ ఆయన ఎవరు? దేవుడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఆరాధించాలి. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుందో లేదో, నువ్వు ఆత్మను కలిగి ఉన్నావు, నువ్వు ప్రాణాన్ని కలిగి ఉన్నావు, నువ్వు శరీరాన్ని కలిగి ఉన్నావు, కానీ నువ్వెవరు? మనిషి, అంతే కదా. ఎంతమందిగా కనబడుతున్నావు? నీ ఆత్మ ఎక్కడ ఉంది తీసి చూపించు, నీ ప్రాణం ఎక్కడ ఉంది తీసి చూపించు అంటే నువ్వు ఉండవు.
ఇప్పుడు వాళ్ళ ఐక్యత కలిగి ఉన్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. నేను మొన్న అడిగాను ఒక ఆయన్ని, పాత నిబంధన అంతా యెహోవా దేవుడు యెహోవా దేవుడు అని రాశాడు కదా, మరి కొత్త నిబంధనలో ఎక్కడా కూడా యెహోవా తండ్రి యెహోవా అని ఎందుకు రాయలేదు నాకు చెప్పండి అని అడిగాను. చెప్పలేదు. తండ్రి తండ్రి అనే కదా మాట్లాడేది కొత్త నిబంధన అంతా. యెహోవా అని ఎందుకు మాట్లాడలేదు? యెహోవా అనేది నువ్వు అనుకుంటున్నావు, యెహోవా అనేది ఆయన నామం అని నువ్వు అనుకుంటున్నావు. అదే నామం యేసుక్రీస్తుకు ఉంది, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా. మరి ఆ నామాన్ని బట్టి నువ్వు ఎవరిని యెహోవా అంటావు? ఇప్పుడు యేసుక్రీస్తుని కూడా ఏమని పిలవాలి? స్వయంగా యేసుక్రీస్తే వచ్చాడు, నేను తండ్రి నామాన్ని వచ్చాడని. ఏంటి తండ్రి నామం ఇప్పుడు? మరి అదే నామంలో నువ్వు కొలువు ఆయన్ని. ఆ ఐక్యత నీకు అర్థం కాకపోతే పక్కకి వెళ్ళు, కానీ తప్పుడు బోధలు మాత్రం ఏం చెయ్యొద్దు. అందుకే అన్నాడు, ఆ ఒక్క బోధ నిమిత్తం నువ్వేం చేయి, పోరాడకపోతే అనేక మంది తమ రక్షణను ఏం చేస్తారు, పోగొట్టేసుకుంటారు. ఈరోజు మీరు బాగా ఆలోచన చేయండి, ఇజ్రాయేలీల్ని పాపంలోనికి నడిపించడానికి బిలాము చేసినటువంటి బోధ ఏంటనేది మీరు ఎప్పుడైనా గమనించారా? అయ్యా శపించు అని బాలాకు అడుగుతున్నాడు. అడిగితే ఆయన ఏం చెప్పాడు అని అంటే, దేవుడు నన్ను చంపబోయాడు, నేను చేయవలసింది ఏమీ లేదు, ఇజ్రాయేలీలు నువ్వేం చేస్తావు అంటే విగ్రహాల వైపుకి తిప్పు, దేవుడే వాళ్ళని నాశనం చేస్తాడన్నాడు. బిలాం చేసిన బోధ ఏంటనుకుంటున్నారు? ఏమి పెద్దగా ఏమీ చేయలేదు, నువ్వు వాళ్ళ విగ్రహాల వైపుకి తిప్పు, దేవుడే వాళ్ళని ఏం చేస్తాడు. మీరు సంఖ్యాకాండం 25 అధ్యాయం చదువుకోండి. మోయాబీల్లోనూ అమ్మోనీల్లోనూ వచ్చినటువంటి స్త్రీలందరూ వచ్చి వాళ్ళని ఏం చేశారని అంటే, రండి మా విగ్రహాల దగ్గర అర్పించబడినటువంటి బలిమాంసమును తిందురుగాని అన్నారు, మాతో వ్యభిచారం చేయండి అన్నారు. విగ్రహాల దగ్గర జరిగేదేంటి? అదే కదా. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు అక్కడికి తిరిగారో వాళ్ళని దేవుడు ఏం చేశాడు, నాశనం చేశాడు. మరి ఈరోజు యేసుక్రీస్తుని దేవుడు కాదన్నా, యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు కాదన్నా, ఆయన చేతులు కట్టుకుని ఏమి కూర్చునే పరిస్థితి ఉండదు. ఒకరోజు తీర్పు తీరుస్తాడనంటే తీరుస్తాడు. వీళ్ళ చూపించే వచ్చినవంట, నిర్గమాండం 21 అధ్యాయం తీయండి అంటారు. తీయండి అని ఏమంటారు? నేను తప్ప వేరొక దేవుడు నీకు. అవును, ఆయన చెప్పింది అదే, నేను తప్పానంటే విగ్రహాలు అయ్యి ఉండకూడదు అని. ఆ చిన్ని కామన్ సెన్స్ నీకు లేకపోతే ఎవడేం చేయలేడు. దేవుడు ఒక్కడే తండ్రి అన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8 అధ్యాయం అని అంటే అవును అన్నాడు, విగ్రహాలు తప్ప నేను కాదు అని. మరి ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడండి అని అంటే, ఒక్క వచనం మాత్రం చాలామంది సమాధానం చెప్పలేని వచనం ఏంటి అని అంటే, వీళ్ళ ప్రభు అని అంటే మనకి ప్రభువుగా నియమించాడండి, మనకు ప్రభువుగా నియమించాడండి అని అంటారు కదా. 2వ అధ్యాయం కనుక మనం మార్కు సువార్త చూడగలిగితే చెప్తూ ఉంటాడు చూడండి. 2వ అధ్యాయం 27 వచనాన్ని కనుక మనం చూడగలిగితే, ఈ వచనానికి ఈ సందర్భానికి కనుక సమాధానం వాళ్ళ దగ్గర దొరికితే యేసు ప్రభు ఎవరనేది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. చూడండి, చెప్తూ ఉంటాడు 2వ అధ్యాయము 27 వచనాన్ని కనుక మనం చూడగలిగితే, మరియు విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమింపబడింది కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు ఏం చేయలేదు. మనుషుల కొరకు ఏం నియమింపబడింది? విశ్రాంతి దినం. ఇప్పుడు అంటూ ఉంటాడు 28వ వచనం, అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని వారితో. ఏ దినానికి? విశ్రాంతి దినానికి ప్రభు అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నటువంటి అర్థాలు రాజు పరిపాలకుడు అని మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు ఆ పరిపాలకుడు ఎవరు? యేసుక్రీస్తు. దేనికి? విశ్రాంతి దినానికి. అంటే వాళ్ళ అర్పణలన్నీ తీసుకున్నది ఎవరు? ఇప్పుడు యేసు ప్రభు. వాళ్ళు అర్పించారు, తీసుకున్నాను అని ఆయన అంటూ ఉంటే నేను తీసుకోను, నేను అర్పించను, ఆయన తీసుకోవడని చెప్పడానికి నువ్వు నేను ఆర్గ్యుమెంట్ లేదు ఇక్కడ. కానీ ఈరోజు చాలామంది చెప్పేటటువంటి విషయం ఏమిటి అని అంటే, ఖచ్చితంగా యేసుక్రీస్తు నన్ను ఆరాధించొద్దని చెప్పాడండి అని చెప్పేసి అని అంటున్నారు. నీకేం చెవిలో ఊదలేదు వచ్చి. మొన్న కూడా ఒక ఆమె ఫోన్ చేసింది, ఏదో చెప్తా ఉందామె, మేము వెస్ట్ గోదావరి అత్తిలి మీటింగ్కి వెళ్తూ ఉంటే 58 సంవత్సరాలంట. మాట వింటే అట్లా లేదామది, చిన్న వయసులో ఉన్నట్టుగా ఉంది. నాకు పెండ్లి కుమార్తె అలంకరణ కనబడింది, వాకింగ్ చెప్పమని దేవుడు చెప్తున్నాడని చెప్పేసి అని అన్నది. సరే చెప్పు అని అన్నాను. అదే నాన్న, పెండ్లి కుమార్తె అలంకరణ కనబడింది, సంఘం సిద్ధపాటు చేయమంటున్నాడు అనేసి అని అన్నాడు. ఎలా సిద్ధపాటు చేయాలో చెప్పానంటే, పెండ్లి కుమార్తె అలంకరణ కనబడింది అంటుంది. ఇంక ముందు వెనక అదే తప్ప ఇంకేమీ చెప్పట్లేదు. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, ఏ అలంకరణ కనబడిందో నీకు ఏం చెప్పాడు దేవుడు నాకు చెప్పనేసానంటే, సరే నాన్న ఉంటానన్నది. అంటే ఇప్పుడు నాకు వాక్యం తెలీదు, నేనేమీ తెలియను అనుకో, ఇంకా వాళ్ళకి ఏం చేస్తారు, వాయించడం మొదలుపెట్టి కాసేపు అయితే స్కానర్ పెడతారు. అంతే కదా చేసేది. ఇప్పుడు ప్రభువుని నమ్ముకోవడమే కదా ఇదంతా. అంటే జనాలు ఎట్లాగ అయిపోయారని అంటే, ప్రభువు నమ్ముకుని బ్రతికే స్థితిలోనికి సమాజం అనేది వచ్చేసింది. కాబట్టి బోధన మనం ఏం చేయాలి అని అంటే, కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉన్నది. మీరు బాగా గమనించగలిగితే యోధా రాసినటువంటి పత్రికలో మనం వెళ్ళి చదువుదాం చూడండి. తీర్పు ఏమి కునుకుతుందా అని అంటే ఏమీ కునకట్లేదు.
తీర్పు కునుకుతుందా అంటే ఏమీ కొనకట్లేదు. చెప్తూ ఉన్నాడు చూడండి. యూదా రాసినటువంటి పత్రికను కనుక మనం చూడగలిగితే, ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం ఆయన పోరాడాలి అని చెప్తూ అంటున్నాడు. 5వ వచనం, ఈ సంగతులన్నీ మీరు మొదటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత ఏం చేశాడు? నమ్మిన వాళ్ళని ఉంచాడు, నమ్మని వాళ్ళని ఏం చేశాడు? నాశనం చేశాడు. అంటే తీర్పు ఆగుతుందా అని అంటే ఆగదు. అంటే బైబిల్ ఏం చెప్పిందో, వాక్యం ఏం చెప్పిందో దాన్ని మాత్రమే నమ్మాలి. నమ్మకపోతే నాశనం అనేది కునికి నిద్రపోదు అనేది వాస్తవం. 6వ వచనంలో అంటున్నాడు, తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయనను బంధించి భద్రపరిచెను. అంటే ఖచ్చితంగా ప్రధానత్వాన్ని కోల్పోయినటువంటి దేవదూతలను కూడా ఆయన ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 7వ వచనంలో అంటాడు, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలు వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు, పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అంటే సొదొమ గొమొర్రాలు తప్పు చేసినప్పుడు ఆ నాశనం కూడా కునికి. మరి నేడు మన నాశనం కునికి నిద్రపోద్దానంటే నిద్రపోదు. కాబట్టి చెప్తూ ఉన్నాడు. 4వ వచనం చూద్దాం చూడండి. యాలి అనగా కొందరు రహస్యముగా చూడబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కాముకత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయనాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు. ఆ పూర్వమందు సూచింపబడిన వారి జాబితా అంతా కిందకిస్తున్నాడు. అంటే నమ్మకపోయిన వాళ్ళందరినీ ఏం చేశాడనంటే నాశనం చేశాడు. ఈరోజు కూడా వాక్యాన్ని నమ్మకుండా అబద్ధ బోధన కనుక నమ్మితే వారి నాశనం కూడా ఏమవుతుందంటే కునికి నిద్రపోదు. కాబట్టి వాక్యం అనేది మనల్ని ఏం చేస్తుంది అని అంటే అబద్ధ బోధ నుంచి సంరక్షిస్తుంది, మన రక్షణను కాపాడుతుంది. వాక్యం యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యమో అని అంటే, వాక్యం ఏం చెప్తే దాన్ని మాత్రమే నువ్వేం చెయ్యాలి, దాన్ని మాత్రమే నువ్వు నమ్మాలి. దాన్ని దాటి గనక నువ్వు నమ్మితే, ఏదైనా తోటలో వాడు ఏం చేశాడండి, పెద్దగా ఏమన్నా పెద్ద పెద్ద ప్రసంగాలు చేశాడు. వాడు ఏం చేశాడు ప్రసంగం? మీరు చావనే, ఆయన ఏమన్నాడు? మీరు తినుదినమున చచ్చెదరు అని అన్నాడు. ఎలాగా? ఒక ఆయన అన్నాడు చావలేదు కదండి అని. నీకు అర్థం కాలేదు. అది ఫిజికల్గా కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయినట్టుగా కాదు. అది దూరం మరణం అని అంటే దాని అర్థం ఏంటో తెలుసుకో. దేవుడు అని అంటే ఏంటో తెలుసుకో. వాక్యం అని అంటే ఏంటో తెలుసుకో. భావం ఏంటో తెలుసుకో. నిబంధన అంటే ఏంటో తెలుసుకో. ఒకవేళ కనుక తెలుసుకోకుండా అంతా దేవుడు నాకే ఇచ్చింది, అంతా నేనే చేస్తాను అని అంటే ఒక అబద్ధ బోధలోకి, ఒక అబద్ధ భ్రమలోనికి మనం వెళ్ళిపోతాం. ఉన్నది లేనట్లుగా కలిపి చెరిపితే మనం ఏమైపోతామనంటే నాశనం అయిపోతాం. కాబట్టి అలాంటి నాశనాన్ని గురించి మనం ఆలోచన చేసి ఆ ఒక్క బోధ నిమిత్తం మనం ఏం చేయాలి అంటే పోరాడాలనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు సంఘం అని చెప్పుకోవడం కాదు, మేము క్రైస్తవులు అని చెప్పుకోవడం కాదు, ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం ఏం చేయాలి అని అంటే పోరాడాలి. దేవుడు అప్పగించిన వాక్యాన్ని మాత్రమే మనం ఏం చేయాలని అంటే నమ్మాలి. మన రుజువును అవసరమైతే ఎవరు అడిగినా కూడా పెట్టాలి. అందుకే అంటాడు పేతురు, మీరు గనక ఎవరినైనా మిమ్మల్ని హేతు అడిగితే నిర్మలమైన వాక్యాన్ని మీరు ఏం చేయాలి? హేతు అడుగు ప్రతి వానికి ఏం చేయాలి? సాత్వికంతో సమాధానం అనేది చెప్పాలి. చెప్తున్నారా అని అంటే చెప్పడం లేదు. కాబట్టి అలాంటి సాత్వికమైనటువంటి సమాధానం మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. వాక్య నిమిత్తం పౌరుషం కలిగి మనం బోధలో పోరాడవలసినటువంటి అవసరం ఉంది అని మీకు తెలియజేస్తూ, వాక్యం ఎల్లప్పుడూ కూడా అబద్ధాన్ని ఖండిస్తుంది, అబద్ధ బోధను ఖండిస్తుంది. అలా ఖండించకపోతే మన ఆత్మరక్షణ అనేది పాడైపోతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఆ అబద్ధ బోధలకు మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు దూరంగా ఉండాలని తెలియజేస్తూ, ఓపికతోనే మీకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.